కారు కింద పడి వ్యక్తి చనిపోతే మాజీ సీఎం జగన్పై కేసులు ఎలా పెడతారని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. డ్రైవర్ చేసిన తప్పిదానికి అక్కడ జరిగిన పొరపాటుకు జగన్ ఎలా బాధ్యుడన్నారు. అదే సమయంలో జగన్ రప్పారప్పా వ్యాఖ్యలను సమర్థించడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. అనంతపురంలో సిపిఐ పట్టణ మహాసభల్లో రామకృష్ణ పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. అదేవిధంగా చివరికి వాళ్ళ మన పల్నాడు దాంట్లో ఇద్దరు చనిపోయారు పాపం. అది జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే జరిగిందని చెప్పి కేసు పెడతా ఉన్నారు. కానీ ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. డ్రైవర్ చేసిన తప్పిదానికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా కారకుడవుతాడు? రేపు పొద్దున సీఎం కాన్వాయ్ పోతూ ఉంటుంది. కాన్వాయ్లు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి గారి పైన కేసు పెడతారా? కాబట్టి ఏమంటే కొద్దిగా ఆలోచించాలి. మన రాష్ట్రంలో ఏమంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జీ హుజూర్ అనడం.